ఇక అసలు ముచ్చటగా వస్తుంటే తెలంగాణలో అయితే గోల్కొండ బోనం అయితే స్టార్ట్ అయింది కదా. ఇక ఈ బోనాల పండుగ వచ్చిందంటే చాలులా ఇక మంచిగా మహిళలందరూ అయితే మంచిగా నిండు ముత్తైదువు లెక్క మంచిగా చీరలు సారెలు తీసుకొని అమ్మవారి దగ్గరికి అయితే పసుపు కుంకుమలతోటి గుగ్గిలం మైసాక్షితోటి యాపర్ ఇళ్ళతోటి మంచిగా నెత్తి మీద చుట్టబడ్డ పెట్టుకొని బోనం ఎత్తుకొని అమ్మ బయలెల్లి నాదే అనుకుంటా ఆ యొక్క అమ్మవారి దగ్గరికి పోతుంది కదా. ఇక అక్కడనైతే పిల్లగాండ్లు పోతరాజుల వేసాలు వేసుకొని అమ్మవారు బోనాలు తీసుకొచ్చేటోళ్ళకైతే ఆహ్వానం పలుక్కుంటేనే వాళ్ళైతే స్వాగతిస్తారు. ఇక ఇప్పుడైతే రెండో రోజుల్లో ఇక సురువైంది కదా. ఇక ఈ జాతరకైతే చాలా మంది వేరే వేరే జాగాల దగ్గర నుంచి వేరే వేరే ప్లేసుల దగ్గర నుంచి వేరే వేరే రాష్ట్రాల దగ్గర నుంచి కూడా ఈ గోల్కొండ అమ్మవారి బోనాలను అయితే చూసేదానికి అయితే వస్తుందట. ఇక సాయంత్రం కాగానేనులా జనాలైతే పోటు చాలా ఉన్నదట. ఎందుకంటే సాయంత్రం చల్లగా ఉంటుంది కదా వాతావరణము. ఇక అమ్మకు కూడా సంధ్య వేళ అక్కడికి వస్తే చాలా మంచుకుంటుందని వాళ్ళు నమ్ముకుంటా వస్తున్నారంట. ఇక అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది కూడా భక్తులకు ఏ మాత్రం అంతరాయం కలగకుండా వాళ్ళైతే చూసుకుంటారట. ఇక నిజానికి అమ్మ ప్రత్యేకతలు నేను చెప్పుడు కాదులా, ఒక్కసారి మీరు గోల్కొండకు పోయి చూడాల్సిందేనులా. ఆ బోనము ఆ కథ కార్ఖానా అంగరంగ వైభవంగా ఉంటుందని చెప్పాలనులా.